ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అమ్మ చెప్పండి, శివశంకర్ ఎన్ని గంటలకి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళారు? ఏం చెప్పి వెళ్ళారమ్మా చివరిగా? నాకేం చెప్పలేదు నాయన, నా కొడుకు నాకేం చెప్పలేదు. 6 గంటలకు అప్పుడు పనికి పోయి ఇంటికి నుంచి దిగకుండానే బాయా. అంతే నాకు తెలుసు. ఫోన్ చేసి వస్తున్నానని అంతే తండ్రి. నా కొడుకుకి 100 ఏళ్ళు నిండిపోయినాయి తండ్రి. బస్సు ఎన్ని గంటలకు మీకు ఫోన్ చేశారు? ఎన్ని గంటలకు ఇంటికి వస్తా అని చెప్పారు మీరు? 10 గంటల 10:30 వస్తున్నామన్నాడు. ఎక్కడున్నామని చెప్పారు? ఎక్కడి నుండి ఇంటికి వస్తూ ఉన్నామని చెప్పారు? అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఏదైతే శివశంకర్ బైక్ మీద వెళ్తున్న వీడియోస్, అప్పటికే మద్యం సేవించి బైక్ ఇలా నడిపాడంటూ చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు మా తల్లిగా? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, బయట వస్తున్నటువంటి వార్తలను మీ దృష్టికి తీసుకున్నది తప్పు లేదా? బస్సుకు కొట్టుకున్నాడా నా కొడుకునే బస్సే కొట్టింది. బస్సు డ్రైవర్దే లేదా తప్పు? నా కొడుకు మీద నింద వేస్తున్నారా? నా కొడుకు వచ్చి చెప్తాడా మీకు? వాళ్ళే కొట్టినారని చెప్తాడా నైనా నా కొడుకు? అది నా కొడుకుకి వెళ్ళి చెప్పేతోళ్ళు లేరు. నా కొడుకుకి వెళ్ళి ఎవరు చెప్పేతోళ్ళు ఉన్నారు? నా కొడుకే వచ్చి చెప్పాలా బస్సు కొట్టిందని? అక్కడ బస్సు డ్రైవర్ది తప్పు లేదా? మనం ఒక వీడియో బయట ఒక వీడియో వైరల్గా మారింది. శివశంకర్తో పాటు ఇంకో ఎర్రిస్వామి అనే ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు. మీ ఇంటికి వచ్చేవారా ఏదన్నా ఎర్రిస్వామి శివశంకర్ కోసం? పరిచయం ఉన్నారా వీళ్ళంతా? మీకు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు సారు. ఎవరెంబడబోయినాడా కూడా ఎరక తెలియదు. నాకేం తెలియదు తండ్రి. బస్సు డ్రైవర్దే లేకుండగా నా కొడుకు గుద్దిపోయి లేడా? గుద్దినోడు నిలబడకుండగా అట్లా కొట్టుకొని పోయి 20 మంది ప్రాణాలు తీసినాడు. నా కొడుకు నేను కోల్పోతిని, ఇంకా నన్ను ప్రశ్నించవస్తిరా? నేను దగ్గర ఉన్నానని చూసి చెప్తున్నాను. నా కొడుకు తప్పుదు కాదు. నా కొడుకు ఏమైనా పెద్ద బండి తీసుకొని పోయినాడా? వాళ్ళ బండే పెద్దది. నా కొడుకునే గుద్దినారు. నా కొడుకు ఎగిరి అక్కడ వాడినాడు. నా కొడుకు అట్టే ఇడ్చుకొని పోయినాడు. వాడు 10 మంది 20 మందిని నోట్లో పెట్టుకున్నాడు. నా కొడుకు తప్పు లేదు నాయనా. కొడుకా నేను గోలిపోతిని, నా కొడుకు గోలిపోయి కూర్చుంటిని. మీరు నన్ను మళ్ళా ప్రశ్న అడగాలి కావచ్చు.